అందరం కూర్చుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనందరం మరొకసారి దేవుని సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని ప్రభువుని ఆరాధించుటకు, స్తుతించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. 8 అధ్యాయాలు ముగించుకొని 9వ అధ్యాయములోనికి ప్రవేశించాం. దేవుని వాక్యములో నుండి మనము దేవుని సంగతులను నేర్చుకోబోతుండగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు మీ సన్నిధానములో మేమందరము కూడా మరొకసారి కూడి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానించి మా ఆత్మీయ జీవితాలను మేము బలపరుచుకొని నీ సన్నిధిలో ప్రార్థించి మేలు పొందుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయములో మీ వాక్యములో నుండి సామెతల గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ యొక్క మాటల ద్వారా మమ్మలను బలపరచండి. బోధిస్తున్నటువంటి నాకు, వినుచున్నటువంటి నీ ప్రజలకు నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనుగ్రహించి మీ లేఖనాలలో నుండి అనేకమైనటువంటి విషయాలు మేము తెలుసుకొని జీవించుటకు తగిన సహాయం చేయండి. నీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని ముగించుకొని 9వ అధ్యాయములోనికి వచ్చాం. 9వ అధ్యాయాన్ని మనము తెలుసుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాము. కనుక దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి ప్రియులారా, మళ్ళీ ఈ 9వ అధ్యాయము దేనితో ప్రారంభమైంది? జ్ఞానముతోనే ప్రారంభమైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. జ్ఞానము అనే మాట ఈ సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయము నుండి కూడా మనము చూస్తూనే వస్తున్నాం. ఎందుకు ఇంత ప్రాధాన్యత దేవుడు జ్ఞానానికి ఇచ్చాడు? ఈ జ్ఞానాన్ని గురించి ఎందుకు ఎంతగా మనకు తెలియచేస్తున్నాడు అనంటే, ఈ జ్ఞానము యొక్క విలువ, ఈ జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను మనము ఎరగాలి. జ్ఞానము అనే 3 అక్షరాలు మాత్రమే కానీ ఇది జీవితాలను నడిపించేది, ఇది జీవితాలకు కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది అని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. 8వ అధ్యాయములో జ్ఞానము ఘోషిస్తుంది అని ప్రారంభించాడు. 9వ అధ్యాయములోనికి వచ్చేసరికి ఈ జ్ఞానము నివాసమును కట్టుకుందట, దానికి 7 స్తంభాలను చెక్కుకొనినది అని వాక్యంలో చదువుతున్నాం. జ్ఞానము నివాసం కట్టుకోవటం ఏంటి? ఏవండి, జ్ఞానము నివాసము కట్టుకోవటం ఏంటి? 7 స్తంభాలను ఎందుకు చెక్కుకుంది?
ఏంటి ఇది అనేటువంటి విషయాలు మనము బహు జాగ్రత్తగా లేఖనాలలో నుండి మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే సామెతల గ్రంథము అనేటువంటిది మనకు నేర్పిస్తున్న ప్రతి మాట కూడా సమాజానికి అవసరమైనటువంటి మాట, సమాజానికి కావలసినటువంటి మాటలే ఈ సామెతల గ్రంథము మనకు నేర్పిస్తుంది. ఇందులో జ్ఞానము అనే మాట దేవుడు ఏర్పాటు చేయటానికి, లేక ఆ మాటలు తన గ్రంథంలో వ్రాయటానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, ఈ సామెతల గ్రంథము జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాయటంలో నిజంగా అవి సామెతలు అనేటువంటి మాట కేవలం మన జీవితాలలో ఏవో అప్పుడప్పుడు మనకు అర్థమవటానికి పలికేటువంటి మాటలుగా కనబడతాయి, కానీ ఇవి లోక సామెతలు వంటివి కావు. లోక సామెతలు అంతకంటే కావు. లోక సామెతలు వేరు. లోకములో మనము అనేక సార్లు మాట్లాడుకునేటప్పుడు సామెతలు చెబుతూ ఉంటాం, కానీ ఆ సామెతలు వేరు. ఈ సామెతలు అనేటువంటి ఈ పుస్తకంలో లేక ఈ గ్రంథంలో ఉన్నటువంటి సామెతలన్నీ కూడా దేవుని జ్ఞానానికి సంబంధించిన అవసరమైనటువంటి సంగతులు అని మనము గుర్తించాలి. ఇది ఏదో తాత్కాలికంగా మాట్లాడుకొని, తాత్కాలికంగా చెప్పుకొని, ఏదో తాత్కాలికంగా మనము సమయాన్ని గడిపి వెళ్ళటానికి ఈ సామెతలు రాయలేదు. ఇందులో మన జీవిత విధానానికి సంబంధించిన, మన బ్రతుకునకు అవసరమైన, మనకు నిత్య జీవాన్ని చేకూర్చేటువంటి సంగతులను దేవుడు వ్రాసి ఉంచాడు. అవే మనము చెప్పుకుంటున్నాం. జ్ఞానము నివాసము కట్టుకున్నది అనే మాట మనం చూస్తున్నాం. ఎక్కడ కట్టుకుంది? ఎక్కడుంది జ్ఞానము నివాసం కట్టుకోవటం? మన నివాసాలు ఎక్కడ అంటే చెప్పగలం. మా నివాసం ఎక్కడండి, మా ఇల్లు ఎక్కడండి, మా ఇల్లు ఎక్కడండి అని మనం చెప్పగలం. మనము కట్టుకున్న స్థలాన్ని చూపించగలం. మనము కట్టుకున్నటువంటి గృహాన్ని మనము చూపించగలం. నివాసం అంటే గృహమే కదా, నివాసం అంటే నివసించే స్థలమే కదా, నివాసం అంటే ప్రియులారా ఆశ్రయమే కదా. అప్పుడప్పుడు మనము కొంతమంది బిల్డింగులు కట్టుకున్న తర్వాత ఆ బిల్డింగుల మీద వారి పేర్లు రాస్తూ ఉంటారు. కృపా నిలయం అని. ఏవండి, మరి వాళ్ళ పేర్లు పెట్టి నిలయం, నిలయం లేక నివాసము అని రాస్తారు. అంటే ఇక్కడ ఒక మనిషి నివాసము చేయటానికి, లేక ఒక కుటుంబము నివాసము చేయటానికి ఒక గృహము కట్టుకొని దానిని ఒక నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ జ్ఞానము కూడా నివాసము కట్టుకుందట. జ్ఞానము ఎక్కడ నివాసము కట్టుకుంది అనంటే, జ్ఞానానికి నిలయం, జ్ఞానానికి నివాసం మానవుని యొక్క మనసే అని మనము గుర్తించాలి. జ్ఞానానికి నిలయం, జ్ఞానం ఎక్కడుంటుందండి? జ్ఞానము ఎక్కడ నివాసం చేస్తుంది అనంటే మన మనస్సును అని మనము గుర్తించాలి. ఎందుకంటే మనిషి మనస్సునకు జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు జ్ఞానయుక్తంగా బ్రతుకుతాడు అనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే మన జీవితము కూడా ఒక నివాసమేనని, మన బ్రతుకు కూడా ఒక నివాసమేనని, మన యొక్క మనస్సు ఒక నివాస స్థలమని దైవ గ్రంథము మనకు చాలా చక్కగా బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే చాలాసార్లు మనం చదువుకున్నాం. మళ్ళీ ఆ మాటలు ఈ రోజు అవసరాన్ని బట్టి మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో మనము చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు.
అంటే దేవుని ఇల్లు ఎవరు? మనమే. దేవుని ఇల్లు మనమే. దేవా, నీ ఇల్లు ఎక్కడయ్యా అని అడిగామనుకో, ఏం చెబుతాడు ఆయన? నా ఇల్లు పరలోకములో ఉంది అని చెప్పడు. లేకపోతే నా ఇల్లు మరొక స్థలములో ఉందని చెప్పడు. ఆయన ఏం చెబుతున్నాడు అంటే, మీరే నా ఇల్లు. మీరు నిరీక్షణ కలిగిన వారై తుదమట్టుకు కూడా నేను చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా మనసుకు తెచ్చుకొని మీరు మీ హృదయాలలో, మీ మనస్సులలో నన్ను చేర్చుకోగలిగితే మీరే నా ఇల్లు అని అన్నాడు. ఇంకొక మాట మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక వాక్యములో నుండి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో మనము చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అన్నాడు. మన గుడారమైన ఈ నివాసము అన్నాడు. ఏంటి మన గుడారం? ఏవండి? మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని. చాలండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అని మాట్లాడుతున్నాడు. ఏంటి గుడారం? ఏంటండి ఈ గుడారం? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? నా గుడారమును అన్నాడు. చూడండి, నా గుడారమును నేను త్వరగా ఏం చేయవలసి వచ్చింది? విడిచిపెట్టాలి అని అన్నాడు. అంటే మన జీవితం లేక మన యొక్క ప్రియుల ఈ దేహాన్ని నడిపించేటువంటి దేవుని ఆత్మ వీటన్నిటిని గురించి మాట్లాడుతూ నా గుడారముని నేను త్వరగా ఏం చేయాలి? విడిచిపెట్టాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనము కూడా ఏమై ఉన్నాము చెప్పండి? గుడారం. ఈ గుడారములో మనము నివాసం చేస్తున్నాం. ఇక్కడ మనకు అర్థం కావాలి, గుడారములో మనము నివాసం చేయటం ఏంటి? ఏమండి? గుడారములో మనము నివాసం చేయటం ఏంటి? అవునండి, మనము అంటే దేహము కాదు, మనము అంటే ఆత్మ. మనము అంటే దేహము కాదు, మనము అంటే ఆత్మ అని మనము గుర్తించాలి. దేహము అంటే మనం కాదు, ఆత్మ అంటేనే మనము. మనము పెట్టుకున్న పేరు కూడా ఆత్మకే పెట్టుకున్నాము కానీ దేహానికి మాత్రం కాదు. మీకు అర్థమవటానికి నేను చెబుతాను. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, నా శవాన్ని బయట పెడతారు. వచ్చిన వారంతా ఏం మాట్లాడుకుంటారంటే, రతన్ రాజు గారి ఇక లేడు అంటారు. మరి అక్కడ ఉంది ఎవరు? ఏమండి? అక్కడ ఉందేంటి? ఇక అంటే రత్నరాజు గారు వెళ్ళిపోయాడు, లేడు, చనిపోయాడు. అంటే ఎవరికి పెట్టబడింది ఆ పేరు? ఆత్మకు పెట్టబడింది, దేహానికి కాదు. అంటే దేహము అనేది ఒక గుడారం అయితే, ఆ గుడారములో నివసించేది దేవుని ఆత్మ అయితే, ఈ ఆత్మ దేవుని యొద్దకు చేరటానికి మన గుడారమును నివాస స్థలముగా చేసుకున్నదే దేవుని జ్ఞానం. అందుకే జ్ఞానము ఏం కట్టుకుంది? నివాసము కట్టుకుంది. నివాసము కట్టుకున్న ఈ జ్ఞానం 7 స్తంభములను ఏం చేసిందట? చెక్కుకుందట.
ఏడు అనగానే సంఖ్యగా భావించకండి. ఏడు అనగానే మనము ఏడును ప్రియులారా సంపూర్ణమైనటువంటి స్థితి అని మనం చెప్పుకుంటాం. బైబిల్ గ్రంథాన్ని బట్టి బైబిల్ గ్రంథములో ఏడు ఏడు అనే మాటలు మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. ఏడు అనే మాట ప్రకటన గ్రంథంలో మరి ఎక్కువగా కనబడతాయి. 7 కొమ్ములు, 7 సువర్ణ దీపాలు, 7 సంఘాలు. ఏవండి ఈ ప్రియులారా ఇలా 7 7 7 అనే మాటలు కనబడతాయి. 7 అనగానే నెంబర్గా చూడకండి. 7 అంటే నెంబర్ కాదు, అది 7 అంటే సంపూర్ణమైన సంఖ్య, పూర్తి చేయబడిన సంఖ్య అని మనం గుర్తించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో కొన్ని అంకెలకు కొన్ని విధానాలైనటువంటి వాటిని సాదృశ్యంగా మనము తీసుకుంటాం. 1 అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది దేవుడు, ఎందుకంటే దేవుడు ఒక్కడే కనుక. 2 అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ప్రియులారా బైబిల్ గ్రంథములో ఉన్న 2 నిబంధనలు, పాత నిబంధన ప్రియులారా క్రొత్త నిబంధన అనే మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. 3 అనగానే త్రిత్వం అనేది జ్ఞాపకం వస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని జ్ఞాపకం వస్తాయి. 4 అనగానే యేసుక్రీస్తును గూర్చి చెప్పిన 4 సువార్తికులు, 4 సువార్తలు జ్ఞాపకం వస్తాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ప్రియులారా జ్ఞాపకం వస్తాయి. 5 అనగానే యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు పొందిన పంచమ గాయాలు జ్ఞాపకం వస్తాయి. 5 అనగానే పంచమ గాయాలు అంటే 5 గాయాలు జ్ఞాపకం వస్తాయి. 6 అనగానే యేసుక్రీస్తు ప్రభువారు లేక పరలోకమందున్నటువంటి తండ్రి ప్రియులారా మానవులను చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న దినము 6వ దినం. 6వ దినాన దేవుడు ఎవరిని చేశాడు? మానవులను చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇక 7 అనగానే దేవుడు పనిని సంపూర్తి చేసి విశ్రమించెను అని ఉంటది బైబిల్లో. దేవుడు తాను చేయాలనుకున్న పని 6 దినములు ప్రియులారా వాటిని సంపూర్తి చేసి 7వ దినాన్న సంపూర్తి అయ్యింది గనుక ఆయన ఏం పొందాడు చెప్పండి? విశ్రాంతి పొందాడు. ఇలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క విధానం బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. 7 అనగానే సంపూర్ణతకు సాదృశ్యం, అంటే జ్ఞానము సంపూర్ణంగా మానవులకు కావలసిన సంపూర్ణమైన జ్ఞానం దేవుడు మనకిచ్చేశాడండి. సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇచ్చేశాడు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ఇక మర్మాలు లేకుండా మరుగు లేకుండా మనకు కావలసిందంతా కూడా దేవుడు విప్పి చెప్పేసినట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో మర్మాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మర్మాలన్నిటినీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు చెప్పండి? ప్రియులారా విడదీసి ఆ మర్మాలను మనకు తెలియచేసినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి, మనిషికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఇప్పుడు జ్ఞానము నివాసము కట్టుకొని దానిలో ఏం చేసింది? 7 స్తంభములను ప్రియులారా అది చెక్కుకొనినది. కాబట్టి సంపూర్ణమైన జ్ఞానం మనకొచ్చింది. ఈ జ్ఞానములో కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను. మనందరికీ పరిచయమైనటువంటి భాగాన్ని మనము గుర్తు చేసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ప్రియులారా గమనించండి, దేవుని వాక్య భాగములో స్తంభాలు కనబడుతున్నాయి. ఇక్కడ జ్ఞానము నివాసం కట్టుకుంది కదా, కట్టుకున్నటువంటి నివాసములో ఉన్న స్తంభాలు కనబడుతున్నాయి. ఇక్కడ పరిపూర్ణత కనబడుతుంది మనకి. ఇక్కడ మనకు 2 జ్ఞానాలు కనబడుతున్నాయి కదా. ఒకటి భూ సంబంధమైన జ్ఞానం, రెండవది పైనుండి దిగి వచ్చిన దేవుని జ్ఞానం అనే విషయాలు 2 కనబడుతున్నాయి మనకు. 15వ వచనం నుండి చదివితే
మనకు భూ సంబంధమైన జ్ఞానం కనబడుతుంది. దాని గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనము చెప్పుకునే జ్ఞానం ఏ జ్ఞానం? పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఎవరిది? ఎవరిది? దేవుని జ్ఞానం. పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చింది ఈ జ్ఞానం. పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మనకు ఏం కావాలో ఆ పరిపూర్ణత మొత్తాన్ని చెప్పింది. ఆ జ్ఞానములో ఉన్న మొదటి స్తంభం పవిత్రమైనది అన్నాడు. అక్కడ చూడండి ప్రియులారా, ఈ జ్ఞానము చదవండి మళ్ళీ 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏంటట? పవిత్రమైనది, అంటే పరిశుద్ధమైనది. ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు జ్ఞానానికి ఉన్న మొదటి స్తంభం ఏంటి చెప్పండి? పవిత్రత. పవిత్రత కంటే మించిన జ్ఞానం భూమి మీద ఎక్కడైనా ఉందా? చెప్పాలి మీరు. పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి ఈ జ్ఞానములో ఉన్న మొదటి స్తంభం ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో మనకు దొరుకుతుందా? ఎక్కడ దొరకదండి. మనకెక్కడా దొరకదు. దేవుని లేఖనాలలోనే దొరుకుతుంది. మొట్టమొదట పవిత్రమైనది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? పైనుండి వచ్చిందా? అవునండి, పైనుండి వచ్చిందండి ఈ జ్ఞానం. పరలోకము నుండి వచ్చిందండి ఈ జ్ఞానం. మనము చెప్పుకునే ఈ జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అసలే కాదు, ప్రియులార దయ్యముల జ్ఞానం అంతకంటే కాదు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది. ఇది పవిత్రమైనది అని అన్నాడు. ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటిది ఎక్కడుందో, ఎవరిలో ఉందో, ఏం కోరుకుంటుందో ఈ పవిత్రత మనము ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే బైబిలే చెప్పింది కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళంతా తెరచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఇక్కడ ఈ మాట మనకు అవసరం, ఏవి పవిత్రమైనవో, చదవండి కింద కూడా, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏముంచమన్నాడు? ధ్యానం ఉంచండి అని అన్నాడు. మీకేదైనా మెప్పు కలగాలన్నా, మీకేదైనా ఖ్యాతి కలగాలన్నా, మీకేదైనా గొప్పతనం కావాలి అని అంటే వేటి మీద ధ్యానం ఉంచమన్నాడు? అక్కడ వ్రాయబడినటువంటి వాటిలో పవిత్రమైనదేదో దాని మీద ధ్యానం ఉంచండి అన్నాడు. ఏంటి పవిత్రమైనది? ఎక్కడుంది పవిత్రత? ఎక్కడుంది పరిశుద్ధత? ప్రియులారు, ఎక్కడ దొరుకుతుంది ఈ లోకములో? ఎక్కడికైనా మనము వెళ్ళి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి 1 కేజీ పరిశుద్ధత ఇవ్వండి అని అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఏవండి, ఇచ్చేవాళ్ళు ఉన్నారా? పరిశుద్ధత దొరికేదా? ఏవండి, షాపింగ్ మాల్స్లో దొరికేదా? పెద్ద పెద్ద ప్రియులారా డిమార్టుల్లో, ప్రియులార మార్టుల్లో దొరికేదా ఇది పరిశుద్ధత? లేదండి. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞాన స్తంభం. జ్ఞానము నివాసము కట్టుకోవటానికి మొట్టమొదటిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన జ్ఞానమండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవదూతలు ప్రియులార పాటలు పాడుతూ చాలా చక్కగా ఆయన్ని వర్ణించాయి. దేవుని దూత కూడా చాలా చక్కగా పలికించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే మరియ దగ్గరకు వచ్చిన దూత ఏం చెప్పిందో తెలుసా? ఒక్కసారి రండి చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే మరియ దగ్గరకు వచ్చినటువంటి దూత ఏమని చెప్పిందో ఒక్కసారి దైవ గ్రంథములో నుండి మనము ఆలోచన చేద్దామండి.
లూకాసు వార్త మొదటి అధ్యాయము వాక్యములో నుండి మనము చూడగలిగితే 35వ వచనం చదవండి. 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు ఎవరట? అంతకుముందు పరిశుద్ధులు ఎవరు లేరా భూమి మీద? ఏవండి, భూమి మీద అంతకుముందు పరిశుద్ధులు ఎవరు లేరా? పుట్టినటువంటి వారందరిని గురించి ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథములో చెప్పబడింది కదా. ఇక్కడ దేవుని దూత ప్రత్యేకంగా ఈ మాట వాడుతుందేంటి? ఏమని? నీవు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అని మాట్లాడుతుంది. అంటే పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడు అంటే ఇతడు వచ్చిన లోకము కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగే ఉండాలి కదండి. ఆ లోకములో ఉన్నవాడు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత అనేది పరలోకము నుండి దిగి వచ్చిన మొదటి జ్ఞాన స్తంభం. గుర్తించాలి. దేవుడు ఇశ్రాయేలీయులతో చెబుతూ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టేటప్పుడు ఒక రేకు తీసుకొని దానికి ముద్రగా దాని మీద ఒక మాట రాయాలి, నేనెవరినో లోకానికి తెలియాలి అని అంటూ ఏం చెప్పాడో ఒకసారి చూద్దాము రండి. నిర్గమాకాండము 28వ అధ్యాయము. నిర్గమాకాండము 28వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. 28వ అధ్యాయం 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని ఆ మాట చెప్పాలి, ఆ మాట రాయాలి. ఇదేంటండి? వాక్యములో మనం గుర్తించాలండి. ఇక్కడ దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని మోషేకు చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం చెబుతున్నాడు. ఒక బంగారపు రేకు తీసుకోవాలి. ఏ రేకు? బంగారపు రేకు తీసుకోవాలి. దాని మీద ముద్రగా ఏమని చెక్కాలి? యెహోవా పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు అని చెక్కాలి? ప్రియులారా, అంతకుముందు లోకములో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేదండి. దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడో భూమి మీద ప్రజలకు తెలియాలని దేవుడు ఏమని చెక్కమంటున్నాడండి? పరిశుద్ధుడు. ఏమండి, పరలోకములో పరిశుద్ధుడు అని చెప్పటానికి ఏంటండి రుజువు అని అంటారా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదవండి ప్రియులారా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొని రెంటితో ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. ఏవండి, ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో యెషయా గారికి ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం? ఒక దేవాలయం, ఆ దేవాలయములో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ప్రియులారా ఒక వ్యక్తి కూర్చొని ఉండటం,
ఆ వ్యక్తి యొక్క చొక్కా అంచులు దేవాలయం నిండా నిండుకొని ఉండటం, ప్రియులారా అక్కడ శరాపులు ఉండటం, శరాపులు 2 రెక్కలతోనేమో కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. ఎగురుతూ అవి పాడుతున్న పాటేంటి? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమండి, ఎందుకు అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది? ప్రకటన గ్రంథంలో కూడా రండి, ప్రకటన గ్రంథంలో కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనము నుండి చదువుకుందామండి. ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఇక్కడ జీవి అన్నాడు, ఎందుకంటే జీవుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడేమన్నాడు? శరాపులు అని అన్నాడు కదా, ఇక్కడ జీవి అన్నాడు, ఎందుకంటే అక్కడ చెబుతున్న సందర్భం జీవుల గురించి కాబట్టి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియుండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ నుండెను. ఎక్కడ ఈ దర్శనం ఎక్కడ జరుగుతుంది? ఇది 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు ఎక్కడ తెరవబడింది? అంటే ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? పరలోకము దర్శనాన్ని కలిగి ప్రియులారా మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను గారు. పరలోకపు దర్శనం కలిగింది దీనికి, పరలోకపు తలుపు తెరవబడింది, అక్కడ మాట్లాడుతున్నాడు. 4 జీవులు, ఆ 4 జీవులకి 6 రెక్కలున్నాయి. అవి ఏమని పాడుతున్నాయి అనంటే ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాట పాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే పరిశుద్ధుడు అనే ఈ జ్ఞానం దేవునికి మాత్రమే చెందినది. ప్రపంచంలో నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకున్న వారు కానీ, చెప్పుకోగలిగినంత అర్హత కలిగిన వారు కానీ ఎవ్వరూ లేరు. అసలు ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధత అనే మాట ప్రభువుకు చెందిందంతే, దేవునికి చెందిందండి. అది దేవునికి చెందినది. అందుకే దేవుడు చేసినటువంటి ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదే అని మనము గుర్తించాలి. చేసిన పరలోకం పరిశుద్ధమైనదే, ప్రియులార చేసిన మనుషుడు కూడా పరిశుద్ధమైన వాడే, చేసినటువంటి ఈ సృష్టి కూడా పరిశుద్ధమైనదే. ఇది మనము గుర్తించాలి. ఆ తర్వాత మానవుని బట్టి ఇవి అపవిత్రమైపోయినాయి తప్ప దేవుడు చేసినవి పరిశుద్ధమైనవి. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైనది? ఇది దేవుడే పరిశుద్ధుడు, దేవుడే పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని దూతలు పాటలు పాడుతున్నాయి పరలోకంలో. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు కలిగినా, నీవు ఆయన గురించి ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా ముమ్మాటికి పరిశుద్ధుడే. ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధతను కాదు అనేటువంటి శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. ప్రియులారా, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధ జ్ఞానాన్ని భూమి మీదకు పంపించాడు. మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకోవటానికి దేవుడు ప్రియులారా మోషేతో చెబుతున్నాడు, ఒక బంగారపు రేకు తీసుకో, ఆ బంగారపు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాయి అని అంటున్నాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు అనే విషయం ప్రపంచానికి తెలియాలి. అది జ్ఞానం. పరిశుద్ధుడు అనే జ్ఞానం లోకానికి ఏం చేయాలండి? తెలియాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కదా, ఇప్పుడు ఆయన ఇంకేం చెబుతున్నాడో చూద్దాం రండి. లేవియా కాండము వాక్యములో చూద్దామండి. 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. లేవియా కాండము
19వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకో తెలుసా? చదవండి. మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరెలా ఉండాలంటున్నాడు? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండాలి. లేవియాకాండంలో చెప్పిన మాట ఇది. ఎక్కడో పేతురు గారు చెప్పిన మాట అనుకోకండి. ఇది లేవియాకాండంలో తన ప్రజలకు, ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఏదేను తోటలో ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు మొదటి మనుషుడు. ఏదేను తోటలో దేవుని పరిశుద్ధతను ఏం చేసుకున్నాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. పాపాన్ని తీసుకొచ్చేశాడు భూమి మీదకి, అపవిత్రతను తీసుకొచ్చేశాడు భూమి మీదకి. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అనే మాట మనము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం కదండి. కాబట్టి ఒక మనుషుని ద్వారా లోకానికి అపవిత్రత వచ్చింది. ఈ అపవిత్రతకు సూత్రధారి ఎవరు అనంటే సాతానుడు, అపవాది. దేవుడేమో పరిశుద్ధుడైతే సాతానుడు ఎవరండి? దేవుడు పరిశుద్ధుడైతే సాతానుడు ఎవరు? అపవిత్రుడండి. అందుకే కదా అది అపవిత్రాత్మ అన్నాడు బైబిల్లో. ఏ ఆత్మది? అది అపవిత్రాత్మ. మరి దేవునిది పరిశుద్ధాత్మ. ఆలోచించండి. పరిశుద్ధత అనేది దేవుని యొక్క లక్షణమైతే సాతాను లక్షణం ఏంటి? అపవిత్రత అనేది సాతాను యొక్క లక్షణం. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు తన ప్రజల కంటే? జాగ్రత్త. మొదటి ఆదాము పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. అది నేనిచ్చిన పరిశుద్ధతే కదా. కాబట్టి నేను పరిశుద్ధుడను, మీరు కూడా ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధులుగానే ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు రండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. చదవండి. మీ పూర్వపు అజ్ఞాన దశ అంటే అపవిత్రమైన దశ. అది ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఏవండి, ఇది జ్ఞానానికి ఉన్న మొదటి స్తంభం. 7 స్తంభములను చెక్కుకునేది కదా జ్ఞానం. ఆ జ్ఞానం పైనుండి దిగివచ్చిన ఆ జ్ఞానం పరిశుద్ధమైనది. ఆ జ్ఞానము మనకు నేర్పిస్తుంది ఏమనంటే దేవుడు పరిశుద్ధుడు, పరలోకములో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మనల్ని ఎలా ఉండమన్నాడంటే, మిమ్మల్ని ఎలా ఉండమన్నాడంటే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆయన చెప్పాడు. అసలు మనం పిలిచింది కూడా అందుకేగా. ఏవండి, మనమేం పరిశుద్ధులమని పిలిచాడా మనల్ని? దేవుడు మనం పరిశుద్ధులమని పిలిచాడా అండి? లేదండి. మనము ఎలా ఉండగా పిలిచాడు? భక్తిహీనులమై ఉండగా పిలిచాడు, పాపులమై ఉండగా పిలిచాడు, శత్రువులమై ఉండగా ఆయన మనల్ని పిలిచాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మనం పరిశుద్ధులమైతే మనల్ని పిలవాల్సిన అవసరం లేదు. మనం పరిశుద్ధులము కాదు కాబట్టే ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ఏ పిలుపుతో పిలిచాడు మనల్ని? ప్రియులారా, అదే పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. ఒకసారి రండి, బైబిల్ గ్రంథములో
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ, అంటే పరలోక సంబంధమైన పిలుపు దేనికి సంబంధించింది? పరిశుద్ధతకు సంబంధించింది. కాబట్టి మనల్ని పిలిచిన పిలుపు ఏది? పరిశుద్ధమైన పిలుపు. పిలిచినవాడు పరిశుద్ధుడే, పిలిచిన పిలుపు పరిశుద్ధమైనదే. కానీ మనం పరిశుద్ధులం కాదండి. మనము పరిశుద్ధులము కాదు, మనము పాపులం, మనము అపవిత్రులం. అపవిత్రులమైనటువంటి మనకు పరిశుద్ధత ఉందని చెప్పి పరిశుద్ధతలోనికి పిలిచిన పిలుపు అదే ఈ జ్ఞానం అనే స్తంభంలో మొదటిది. పరిశుద్ధత అనేటువంటిది ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూస్తే ఆయన పరిశుద్ధత మన జీవితములో ఉండాలి. ఇక యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు కూడా ప్రియులారా, ఆ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా దేవుని దూత ఏం చెబుతుంది? నీవు పరిశుద్ధుడవైన దేవుని కుమారుడు అనబడుతావు అన్నమాట. అంటే యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడుగానే ఈ లోకానికి వచ్చాడు. ఎలా చెబుతామండి అనంటే ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి అని అనుకోండి ప్రియులారా. శత్రువు చెప్పిన మాట చూద్దాం మనం. శత్రువు చెప్పిన మాట, ఆయన గురించి శత్రువు చెప్పిన మాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు అంటే ఎవరు? పైన ప్రియులారా దయ్యం పట్టినవాడు మాట్లాడుతున్న మాటలవి. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో ఎవరికి తెలుసు? దేవుడెవరో ఎవరికి తెలిసింది? అపవాదికి తెలుసు. నీవెవడవో మాకు తెలుసు. ఎవరి పరిశుద్ధుడవు నువ్వు? నువ్వు దేవుని పరిశుద్ధుడవు. కేకలే చెబుతుంది చూడండి. ఎవరు? అపవాదండి. ఏమని చెబుతుంది? నీవెవరవో మాకు తెలుసయ్యా. నువ్వెవరివి? దేవుని పరిశుద్ధుడవు అని అంటుంది. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. ఇదిగో వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధుడు అని వాక్యంలో మనము చూస్తున్నామండి. ఎందుకండి ఎంతమంది పరిశుద్ధులు పనిచేస్తున్నారు భూమి మీద అంటే, అపవిత్రతతో ఉన్న ఈ లోకాన్ని పరిశుద్ధతలోనికి పిలవాలి, పరిశుద్ధతలోనికి మార్చాలి. ఇదే జ్ఞానము నివాసము కట్టుకొని ఈ భూమి మీద ఘోషిస్తుంది, కేకలు వేస్తుంది. రాజ వీధుల్లోనికి వెళ్ళింది, సంత వీధులలోనికి వెళ్ళింది, వీధి మొగలలోనికి వెళ్ళి, ఇదిగో మనుషులారా మీరు జ్ఞానము తెచ్చుకొనుడి. ఈ జ్ఞానము నివాసము కట్టుకొని అది 7 స్తంభములను చెక్కుకుంది. ఎవరి కోసం ఈ జ్ఞానం చెప్పండి? ఇప్పుడు ఎవరి కోసం ఈ జ్ఞానం? నాకెందుకండి జ్ఞానం, నేను బాగా చదువుకున్నానండి అని అంటారా? ఆ జ్ఞానం కాదు ఇది. ఇది చదువును గూర్చిన జ్ఞానం కాదు. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, భూ సంబంధమైన జ్ఞానం కాదు. ఇది ఏ జ్ఞానం? పరలోకము నుండి పైనుండి పైవాడు పంపిన జ్ఞానం. ఈ జ్ఞానము నివాసము కట్టుకొని ఏం చేస్తుందో తెలుసా? ఆ నివాసములు, ఈ స్తంభాలు నిలవాలని దేవుడు ప్రియులారా కోరుకుంటుంది. ఈ జ్ఞానం దేవుడు పంపించాడు. ఈ జ్ఞానాన్ని, ఈ జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములను చెక్కుకుంది. అంటే పరిపూర్ణతను చెక్కుకుంది. అంటే పరిపూర్ణమైన జ్ఞానం ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు మానవుల మధ్యకు వచ్చేసిందండి, పాపుల దగ్గరకు వచ్చేసిందండి, అపవిత్రుల మధ్యకు వచ్చేసిందండి. ఈ అపవిత్రుల మధ్యలో అది ఘోషిస్తుంది, కేకలు వేస్తుంది.
మీరు పరిశుద్ధులు కావాలి అని. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేనప్పుడు, పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేనప్పుడు వీళ్ళందరూ నరకానికి జారిపోతున్నారని, నరకము నుండి తప్పించాలి అని ఈ భూమి మీదకు ప్రియులారా ఇదిగో ఒక గొప్ప కట్టడముగా దిగి వచ్చింది. ఇది ఒక స్తంభముగా నిలిచి పవిత్రత 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 అనే స్తంభం మీద నిలబడండి అని మనకు చెబుతుంది. ఎందుకు అంత గట్టిగా చెబుతుంది అనంటే, భూమి మీద ఎక్కడ పరిశుద్ధత లేదు కనుక. ఉందా? ఎక్కడన్నుందా చెప్పండి. నేను పరిశుద్ధుణ్ణండి, నాలో ఏ లోపము లేదు అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆయన అప్రియులారా ఆ జ్ఞానం దిగి రావాల్సిన అవసరం లేదు. వెదికాడు. ఆదాము తర్వాత దేవుడు వెతుకుతూ వచ్చాడు. ఒక్కడు కూడా నీతిమంతుడు కనబడలేదు, ఒక్కడు కూడా పరిశుద్ధుడు కనబడలేదు. అందరూ త్రోవ తప్పి దారి తొలగి త్రోవ తప్పిన వారైపోయారు. అందుకే ఇప్పుడు జ్ఞానము, పరిపూర్ణమైన జ్ఞానం దిగి రావలసి వచ్చింది. మన గుడారములో దాన్ని స్థాపించాలని కోరుకుంటుంది ప్రియులారా. చూడండి ప్రియులార, వాక్య భాగములో మనము చూస్తే ఇప్పుడు దేవుడు ప్రియులార తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించిన తర్వాత, యేసుక్రీస్తు వారు మరణించింది ఎందుకు? శిలువ ఎక్కింది ఎందుకు? దెబ్బలు తిన్నది ఎందుకు? ఆఖరి బట్టు వరకు రక్తము కార్చింది ఎందుకు? కొలస్సీలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథములో 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనము చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వాక్యములో నుండి 21, 22 వచనాలు చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని ఎలా చేయాలని? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును ఏం చేశాడు? ఆయన మరణం మనలను ఎలా మార్చాలని కోరుకుంది? పరిశుద్ధులుగా. అంటే పరిశుద్ధతకు ఎంత గొప్ప స్థానం ఉందో చూడండి. పరిశుద్ధత అనే మాట ఏదో నోటి నుంచి పలకగానే సరిపోయింది అనుకున్నారా? పవిత్రత అనే మాట మన నోటి నుండి రాగానే పరిశుద్ధులమైపోయాం అనుకున్నారా? అంటే ఒక పరిశుద్ధత రావటానికి ఒక పరిశుద్ధుడు ఆఖరి బట్టు వరకు రక్తాన్ని ఏం చేయాల్సి వచ్చింది? కార్చాల్సి వచ్చింది. అంటే ప్రియులారా, పరిశుద్ధత ఎంత బలమైనదో పాపము కూడా బలమైనది అనే విషయాన్ని మర్చిపోకండి. పాపమునుకున్నటువంటి బలము ధర్మశాస్త్రం అంటాడు. ప్రియులారా, అది బలమైనది. పాపము బలమైనదండి. పాపము బలమైనది. బలమైన దీనిని ఓడించాలి అని అంటే దీనికంటే బలమైన కార్యం జరగాలి అని అంటే ఎక్కడ లోపము లేని ఒక పరిశుద్ధుడు దీనిని జయించాలి, దీన్ని ఎదుర్కోవాలి. చూశాడు, పరలోకము నుండి దేవుడు భూమి మీద చూశాడు, ఒక్కడ కూడా ఎక్కడ పరిశుద్ధుడు కనిపించలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, ప్రియులారా, సిలువలో బలియగునంతగా మరణమగునంతగా యేసుక్రీస్తును నలగగొట్టేశాడండి. అంటే ఆయన నలగగొడితే గాని లోకములో ఉన్న పాపము యొక్క శక్తి ఏం కాలేదు? బలహీనము కాలేదు, లయమైపోలేదు. అంటే ఎంతగా మన మీద చెప్పుకుంటున్నాం, యేసు ప్రభు వచ్చాడు, సిలువలో బలైపోయాడు, రక్తం చిందించాడు అని చెప్పుకుంటున్నాం. కానీ రావటానికి, ఈ లోకములో జీవించటానికి, ఆయన అన్ని శ్రమలు పొందటానికి ఎంత బాధ అనుభవించాడో ఎప్పుడైనా ఆలోచించారా?
ఎంత శక్తివంతమైన తన జీవితాన్ని కాపాడుకోవలసి వచ్చిందో ఈ భూమి మీద ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన అంతగా మరణమగునంతగా విధేయుడైపోయి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు దెబ్బలు తిన్న మౌనం ఎందుకు దాల్చాడు? మనము పరిశుద్ధులుగా మార్చబడాలని. కొరడాలతో కొడుతున్నా ఎందుకు మౌనము దాల్చాడు? మనము పరిశుద్ధులుగా మార్చబడాలని. ఆయన యొక్క శరీరం అంతా రిబ్బనుల వలె వేలాడుతున్నా ఎందుకు మౌనముగా ఉన్నాడు శక్తిమంతుడు? మనము పరిశుద్ధులుగా మార్చబడాలని. ఆయన చేతులలో మేకులు కొడుతుంటే, ఆయన కాళ్ళల్లో మేకులు కొడుతుంటే ఎందుకు మౌనముగా ఉన్నాడు? మనము పరిశుద్ధతలోనికి మార్చబడాలని. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన గడ్డం పట్టుకుని లాగుతూ కాండ్రిచ్చి ఆయన ముఖం మీద ఉమ్మివేసి, యూదుల రాజా దిగిరా, నీవు దేవుని కుమారుడవైతేనే హేళన ఎందుకు అనుభవించాడు? మనము పరిశుద్ధులుగా మార్చబడటానికి. చూసారా? పరిశుద్ధత అనేటువంటిది జ్ఞానానికి ఉన్న మొదటి స్తంభం. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఇదిగో ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని భూమి మీద చేసి, బలమైన కార్యాన్ని చేసి పాపాన్ని ఓడించాడా? పాపము చేతిలో ఓడిపోయాడా? ఏం చేశాడు? జయించాడు. పాపము ఓడిపోయింది. అప్పటి వరకు, క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినంత వరకు పాపమును జయించినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. పాపమును జయించిన వాడు ఒక్కడు కూడా లేడు. యేసుక్రీస్తు వారు వచ్చి పాపాన్ని జయించి, ప్రియులారా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రియులారా, మరణమునకు ఉన్న ముల్లును ఏం చేశాడు చెప్పండి? ఆయన విరిచేసి, ఎక్కడ నీ విజయం? విజయమందు మరణము మృంగివేయబడింది అన్నాడా? కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, వాక్య భాగములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము వాక్యములో 54వ వచనం చూడండి. 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. విజయమందు మరణము ఏం చేసింది? మృంగివేయబడింది. అప్పటి వరకు ప్రతి మనిషిని ఏలింది ఈ మరణం. చదవండి ఇంకా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లేంటండి? పాపమండి. ఈ ముల్లును ఎవ్వరూ విరవలేకపోయారండి. పాపమునుకున్న బలము ధర్మ శాస్త్రమే. చూసారా? పాపమునకు ప్రియులారా ముల్లుందట. ఆ ముల్లేంటట? పాపం. ఆ పాపాన్ని ఏం చేశాడు? జయించి మరణాన్ని మృంగేశాడు. అందుకే 3వ దినాన్న ఎంతమంది కాపలా ఉన్నా, ఎంత సెక్యూరిటీ పెట్టినా, ఎన్ని విధాలుగా ఆ సమాధి దగ్గర ఉన్నా, ప్రియులారా 3వ దినాన్న భూకంపం రావటం, సమాధి ప్రియులారా ఆ యొక్క ప్రియులారా ఆ చక్రం దొర్లించబడటం, ఆ రాయి దొర్లించబడటం, సజీవుడుగా క్రీస్తు బయటికి రావటం. ఎందుకు ఇదంతా? మనమందరము పరిశుద్ధులముగా చేయబడటానికి. చూసారా? అంటే ఒక పరిశుద్ధత అనే స్తంభాన్ని ఈ భూమి మీద నాటటానికి, మన హృదయాలలో ఆ స్తంభాన్ని నాటి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనటానికి జ్ఞానము నివాసము కట్టుకొని చెక్కుకొనిన 7 స్తంభాలు. ఆ స్తంభాలలో ఒకటి ప్రియులార పరిశుద్ధత అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సంఘాన్ని ఆయన దేవుని ఎదుట నిలబెట్టాలి, తండ్రి దగ్గర నిలబెట్టాలని ఎంత ప్రయాసపడుతున్నాడో చెప్పనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. పురుషులారా మీరును ప్రేమించండి. ఆ ఆ సంఘమును అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడట? ప్రేమించి ఏంటట? కళంకమైన ముడతైన ఏమీ లేకుండా చేయాలని పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఏం చేస్తున్నాడు? అప్పగించుకున్నాడు. ఏం చెయ్యాలని? సంఘాన్ని ఏం చెయ్యాలని? వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరచాలని. తన ముందు ఆ సంఘం ఎలా నిలబడాలని కోరుకుంటున్నాడు? ఏమండి అక్కడ ఉంది కదండి, ఏముందండి వాక్యములో? మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? నా ప్రక్కన నా భార్య అపవిత్రాలు అని చెప్పుకోవటానిక? ఏమండి ఎలా ఉండాలి నా ప్రక్కన నా భార్య? ఏ భర్త అయినా నీ భార్య అపవిత్రురాలు అని అంటే ఎవరైనా పక్కన పెట్టుకుంటారా? పెళ్లి చేసుకుంటారా? ఆమెను ప్రక్కన పెట్టుకుని ఆనందపడతారా? నీ భార్య మంచిది, నీ భార్యలో ఏ లోపం లేదు, నీ భార్య పవిత్రమైనది, నీ భార్య చాలా మంచిది అని చెప్పినప్పుడు భర్త ఏం చేస్తాడు? ఆనందంతో తన ప్రక్కన చేర్చుకుంటాడు. ప్రియులారా, అలాగే సంఘము కూడా తన ఎదుట పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, కళంకము లేనిదిగా, మచ్చ లేనిదిగా ఉండాలని ప్రియులారా ఆయన వాక్యమనే ఉదక స్నానం చేత ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు ఇప్పుడు సంఘాన్ని. అంటే సంఘానికి ఇప్పుడు వాక్యం ఎందుకు? ఈయన వెళ్ళిపోవటానిక? విని వెళ్ళిపోవటానిక? సంఘానికి ఎందుకు వాక్యం? ఉదక స్నానము చేత కాబట్టి ఇప్పుడు వాక్యం వినగానే మనలో లోపము కనపడగానే ఏం చేయాలి? వెంటనే కడిగేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలా? లేదండి నేను చేసుకోనండి అట్లాగా ఉంటానండి అంటావా? ఆయన ఎదుట నిలబడలేవు నీవు. వాక్యానికి విధేయులం కావాలి మనం, వాక్యానికి లోబడిపోవాలి మనం. అసలు అందుకే వాక్యం. ఎందుకు మనకు వాక్యం అంటే ఉదక స్నానము చేత దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? పవిత్రపరచాలి అని అనుకుంటున్నాడు. మరి వాక్యానికి లోబడుతున్నామా? ఏవండి స్నానం ఎందుకు చేస్తాం? చెయ్యాలి కాబట్టి చేస్తామా? చేయకపోతే ఎవరన్నా ఏమని అనుకుంటారని చేస్తామా? ఎందుకు చేస్తాం స్నానం? మన శరీరం మీద ఉన్న మురికి పోవటానికి, ఫ్రెష్ అయిపోవటానికి మనం స్నానం చేస్తామండి. ఇప్పుడు సంఘము కూడా ఫ్రెష్గా కనపడాలి దేవుని. సంఘము కూడా అపవిత్రత లేనిదిగా కనబడాలి, పరిశుద్ధమైనదిగా కనబడాలి, మహిమగలదిగా కనబడాలి, నిర్దోషమైనదిగా కనబడాలి. వాక్యం దగ్గర పశ్చాత్తాపడిపోవాలి సంఘం ఎప్పటికప్పుడు. ఈ లోపం నాలో లేదు, ఈ లోపం వాళ్ళలో ఉంది, ఈ తప్పు నాలో లేదు, ఈ తప్పు వాళ్ళలో ఉందని కాదు. ఈ తప్పు నాలోనే ఉన్నది అని తెలిసినప్పుడు వెంటనే సిగ్గుపడకుండా వాక్యమనే ఉదక స్నానము చేత ఏం చేసుకోవాలి? మనము పవిత్రపరుచుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తు వారు తన ఎదుట సంఘమును నిలబెట్టుకుంటాడు. చూసారా ప్రియులారా? ఇంకా కొన్ని వచనాలు నేను చూపిస్తాను త్వరగా చూడండి ప్రియులారా. వాక్య భాగములో మనము చూచినట్లయితే తెస్సలోనికులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో
అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. ఏమి ఎరిగి ఉండాలి మనం? మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ ఘటం సామాన్యమైంది కాదు. మనల్నే మోసం చేస్తుంది, ఇది మనల్నే నాశనం చేస్తుంది. ఈ ఘటం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది, ఈ దేహం. అందుకే ఈ ఘటాన్ని ఏం చేయాలన్నాడు? కాపాడుకోవాలి అని అన్నాడు. ఎలా కాపాడుకుంటాం? వాక్యము చేత కాపాడుకుంటాం. వాక్యము చేత కాపాడుకుంటాం ఈ ఘటాన్ని. ఎందుకు? పరిశుద్ధులగుటకే కదా. అక్కడ కింద చూడండి, 7వ వచనం చదవండి. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు. ఎందుకు పిలిచాడండి దేవుడు మనల్ని? రక్షణ పొందిన వారంతా చెప్పండి, ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? పరిశుద్ధులగుటకే పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుని వాక్యం విన్న తర్వాత దిద్దుకునేవాడు పవిత్రుడవుతాడు. దిద్దుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తి అపవిత్రతలోనే ఉండిపోతారు. అది దేవునికి ఇష్టము కాదు, అది దేవుడు కోరుకోలేదు. ప్రియులారా, పరిశుద్ధులగుటకే ఆయన మనలను పిలిచాడు. ఈ ఘటాన్ని క్షణం ఏం చేసుకోవాలి? మనం వాక్యాన్ని ఎదుట పెట్టుకొని కాపాడుకోవాలి. ప్రియులారా, ఈ ఘటాన్నే కాదు, ఈ ఘటములో ఉన్న ప్రతి అవయవాన్ని క్రీస్తుకు దాసోహం చేసేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఒకనాడు అలా అప్పగించారు కదా అపవిత్రతకి. అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను ఎలా, దేనికి దాసులుగా? నీతికి దాసులుగానండి, దాసులుగా. ఒకనాడు అక్రమానికి అపవిత్రతకు అప్పగించారు కదా ఈ దేహాన్ని. ఇప్పుడు మీరు పరిశుద్ధత కలగటానికి ఇప్పుడు దేనికి అప్పగించుకోవాలి? మీరు నీతికి, ఈ జ్ఞానానికి అప్పగించేసుకోవాలి మీరు. చూసారా ఎందుకో తెలుసా? ఎంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కడైనా ఏ లోపమైనా ఏ అపవిత్రత అయినా మనలో కనబడితే మనము దేవుని చూడలేం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును పరలోకం చేరలేడు. ఏమి లేకుండా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇదే జ్ఞానము నివాసము కట్టుకున్న స్తంభం. ఏంటది? పవిత్రత. మొదట పవిత్రమైనది. పైనుండి వచ్చినటువంటి జ్ఞానం మొదట ఏంటి చెప్పండి? పవిత్రమైనది. ప్రియులారా, అందుకే కొన్నిసార్లు మనల్ని శిక్షించి కూడా పరిశుద్ధతలోనికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు లోబడలేదనుకో, తొందరగా నువ్వు అంతగా లోబడలేదు. ఎందుకంటే మనిషి అంత తొందరగా లోబడవు. వాక్యం చెప్పగానే లోబడిపోతాం ఏంటి మనం? అందుకే శిక్షించి కూడా పరిశుద్ధతలోనికి మనం తీసుకొస్తాడు. 10వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడు? దేనికోసం శిక్షిస్తున్నాడు? మన మేలుకేనా? పరిశుద్ధతలోనికి రావటం మన మేలా, ఆయనకి మేలా? మనకే కదండి మేలు. అందుకే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కూడా శిక్షిస్తున్నారు.
మీరు తప్పు చేయకోకుండా ఉండాలని వారు కొన్ని దినముల మట్టికే మిమ్మల్ని శిక్షిస్తారు. కానీ నేనైతే అంటే దేవుడైతే ఏం చేస్తాడట, మనము పరిశుద్ధతలోనికి వచ్చు వరకు ఏం చేస్తాడు, మనల్ని ఆయన శిక్షిస్తాడు. ఆ శిక్షించటం ఎందుకు, మన మేలు కోసమే. ఏవండి, జ్ఞానములో ఉన్న మొదటి స్తంభం ఎంత గట్టిగా ఉందో చూడండి. ఏవండి, ఒక్కసారి మనము ఆలోచించాలండి. ఈ పిల్లర్ ఎంత గట్టిగా వేయబడుతుందో గమనించండి. పరిశుద్ధత అనే పిల్లర్, పవిత్రత అనే పిల్లర్ ఎంత గట్టిగా వేయబడుతుందో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఇంత గట్టిగా వేయబడింది? ఏవండి, ఎందుకు ఇంత గట్టిగా వేయబడింది అనంటే, మనమందరము నిత్య జీవం పొందాలి గనుక. నిత్య జీవం పొందాలంటే అపవిత్రమైనది, అసహ్యమైనది, నిషిద్ధమైనది తండ్రి యొద్దకు, పరలోకానికి వెళ్ళదు కదా. ఇప్పుడు మనం ప్రియులార దేవుని సన్నిధిలో ప్రియులార మనము పూర్తిగా పరిశుద్ధతలోనికి వచ్చేయాలి. మనం పూర్తిగా పరిశుద్ధతలోనికి, ఎంత పరిశుద్ధతలోనికి రావాలంటే క్రీస్తును పోలిన జీవితంలోనికి రావాలి. క్రీస్తును పోలిన జీవితం అంటే ఆయనలో ఏమన్నా పొరపాటు ఉందా? లేదు కదా. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఆ స్థితిలోకి రావాలి. మనం ఆ లైన్లోకి రావాలి. అది క్రీస్తును పోలిన జీవితం. అది లేకపోతే నిత్య జీవానికి దూరం అయిపోతాం, పరలోకానికి దూరం అయిపోతాం. ఈనాడు చాలామంది ఏమని బోధలు చేస్తున్నారంటే, మీరు బాప్తీసం పొందితే చాలు, తర్వాత మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, మీరేమి దీనికోసం ఏమైనా కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు చనిపోయిన తర్వాత ఎలా ఉన్నా పరలోకానికి వెళ్ళిపోతారంటున్నారు. వెళతారా? అపవిత్రతతో ఉంటే వెళతారా? పరిశుద్ధతను కాపాడుకోవాలి అని అంటే ఎంత కష్టపడాలి? మనం కష్టపడవసరం లేదంట కొంతమంది చెబుతున్నారు ఈ మధ్య బోధకులు. ఏవండి, ఒకసారి ఆలోచించండి. ఈ కష్టపడకపోతే ఇంకెందుకండి? కష్టం లేకపోతే ఇంకెందుకండి? ప్రియులారా, మన జీవితాల్లో బాప్తీసం పొంది ఇంటి దగ్గర ఉంటే చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం కదా. ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ చావులు, ఎందుకు ఇవన్నీ ఎందుకండి? తప్పు మార్గములోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది. ప్రియులారా, వాక్యం ఏం చెబుతుంది? దేవుని వాక్యం ఏం చెబుతుంది? పరిశుద్ధత అనేటువంటిది కాపాడుకోవటానికి కష్టపడాలి. ఈ దేహాన్ని కాపాడుకోవటానికి కష్టపడకుండా అదే సుఖపడుతుందా? రోగం అంటే పరిగెత్తికెళ్ళిపోతాం హాస్పిటల్కి. దీనికి ఏమైనా బలహీనత వస్తే తట్టుకోలేం మనం. ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి ఎన్ని వ్యాయామాలు చేస్తున్నాము మనం. తిండి మానేయమంటే తిండి మానేస్తున్నాం. ఆ కూర తినొద్దంటే ఆ కూర తింటుల్లా, ఈ కూర తినొద్దంటే ఈ కూర తింటుల్లా. ఏది చెబితే అది చేస్తున్నాం. అది కష్టం కాదా? ఈ దేహము విషయంలో ఎంత కష్టపడుతున్నాం మనం. మత్స్యమైపోయే, పురుగులు పట్టి మట్టిలో కలిసిపోయే ఈ దేహము కొరకు ఇంత కష్టపడుతున్నామే. ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ, లోకములో పవిత్రతగా ఉండవలసిన ఆత్మ అపవిత్రమైపోయింది, పాపమైపోయింది, పవిత్రత లేకుండా అయిపోయింది, పాపము కలిగిన లోకములో బ్రతుకుతుంది. ఎంత కాపాడుకోవాలి దీన్ని? కాపాడుకుంటేనే కదా. ఆఖరిగా ఒక మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఏంటి ఫలం? మనకి పరిశుద్ధతే మనకు ఫలం అవ్వాలి. మన ఫలం ఏంటి? ఒక మామిడి చెట్టుకి పెట్టాం, దాని ఫలం ఏంటి? ప్రియులారా, ఒక దేవుని బిడ్డ ఫలం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధతయే మీకు ఫలము. దాని అంతం ఏంటి అన్నాడు అక్కడ? దాని అంతం ఏమన్నాడు? నిత్య జీవం అన్నాడు. అంటే నిత్య జీవం పొందాలి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇదే జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములను
చెక్కుకొనినది. అందులో మొదటి స్తంభాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ రోజున ఈ స్తంభం మనలో ఉందా? జ్ఞానం నివాసం కట్టుకుంది, రెడీగా ఉంది, మన చుట్టూ ఉంది, అది పరిపూర్ణంగా ఉంది. మనం ఎంత పొందితే అంత ఇవ్వటానికి రెడీగా ఉంది. ఈ జ్ఞానములో మొదటి స్తంభం మనలో కట్టుకోవాలి. మన గుడారము ఒక నివాస స్థలమైతే, మన దేహము ఒక నివాస స్థలమైతే, దేవుని జ్ఞానం ఇందులో ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, ఆ జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం అయితే, ఆ జ్ఞానములో మొదటి స్తంభం ఏంటి చెప్పండి? పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత అంటే, దేవుడు పరిశుద్ధుడు, పరలోకం పరిశుద్ధమైనది, దేవుడు చేసినది పరిశుద్ధమైనది. ప్రియులార, దేవుడు పంపించిన వాడు పరిశుద్ధుడు. ప్రియులార, మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన ఇచ్చిన వాక్యము కూడా పరిశుద్ధమైనది, పరిశుద్ధపరిచేది. ఈ పరిశుద్ధత మనము కలిగి ఉన్నప్పుడే, ఈ ఫలము మనలో కనబడినప్పుడే దాని అంతం కనబడుతుంది. ఏంటి దాని అంతం? నిత్య జీవం. మరి ఉందా? ఆలోచన చేద్దాం ప్రియులారా. మంచి నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలో జాగ్రత్త పడదాం. మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, మన చావు ఎప్పుడో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. ప్రభువా, పరిశుద్ధత ఉందా నాలో? నీ వాక్యమనే ఉదక స్నానము చేత నన్ను సరిచేయి నాయన, నన్ను కడుగు నాయన, నా అపవిత్రత తీసివేయి నాయన. నీ ఎదుట నేను పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నిలబడేటట్టు నన్ను చేయి ప్రభు అని దేవుని దగ్గర చెప్పుకుందామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమన దేవుని వాక్యము వింటున్నటువంటి మనము ఆలోచన చేద్దాం. ఎంతకాలము మన జీవితాలు రక్షణ పొందాము అని చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉన్నాయి. పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదో ఆ స్తంభము మనలో ఉందా? జ్ఞానము నివాసము కట్టుకొని, ఇదిగో 7 స్తంభములను చెక్కుకొనిది అని అన్నాడే. ఈ దినాన్న నీలో ఈ స్తంభము చెక్కబడిందా? పవిత్రత అనే స్తంభం ఉందా? మాటి మాటికి పడిపోతున్నావా? మాటి మాటికి దేవునికి దూరం అయిపోతున్నావా? ఇంకా ఎప్పుడు నిలిచేది ఈ స్తంభం? ఎప్పుడు ఈ స్తంభము స్థిరముగా ఉండేది? దేవుని మందిరములో ఉన్నంతసేపు నిలబడి ఉంటాను అని చెప్పుకుంటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత పడిపోతున్నావు. స్తంభం నిలబట్టలేదు. పరిపూర్ణమైన జ్ఞానం మనకు అందించబడుతుంది, వాక్యం అందించబడుతుంది, కానీ ఎందుకో మన జీవితాలు లోబడటం లేదు. అయ్యా, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి నాయన. నిత్య జీవము కొరకై కావలసింది పరిశుద్ధత అనే స్తంభం అని మీ వాక్యములో చూసాం. మొదట పరిశుద్ధత, పవిత్రత. ఆ పవిత్రతను ప్రభువా మేము ఎలా పొందుకోవాలో మీరు మాకు తెలియచేశారు. యేసు క్రీస్తు ద్వారా దొరికిన ఈ పరిశుద్ధతను మళ్ళీ మేము పోగొట్టుకుంటున్నామేమో. వాక్యం హెచ్చరిక చేస్తున్న వినటం లేదేమో, వాక్యం మాట్లాడుతున్న సరి చేసుకోవటం లేదేమో. నేను పరిశుద్ధుడినే, పవిత్రుడినే, పవిత్రురాల్ని అనుకుంటూ వెళ్ళిపోతున్నానేమో. వద్దయ్యా, నేను ఈ రాత్రి చనిపోతే నిత్య జీవం పొందలేనయ్యా. నీ వాక్యం అనే ఉదక స్నానములో నేను శుద్ధి చేయబడటానికి ఇష్టపడుతున్నానయ్యా. నన్ను సరి చేయండి అయ్యా, నన్ను పవిత్రపరచండి అయ్యా. పవిత్రత లేకుండా నేను ప్రభువును చూడలేను కదయ్యా. నా జీవితంలో ప్రభు నన్ను నేను సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నానని అందరము కూడానండి ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకుని అడుగుదామండి.